హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. పిల్లలు చూసారా ఎంత ఆనందంగా, ఎంత అల్లరి అల్లరి చేస్తూ, ఎలా ఆడుకుంటూ రెడీ అవుతున్నారు. వాళ్ళంట మేకప్ ఆర్టిస్టులు అవుతారంట చెప్పడం. వాళ్ళే మేకప్లు వేసుకొని వాళ్ళే మేకప్ ఆర్టిస్టులు అయిపోతారంట. అలా ఉంది. ఒకటంటే ఒకటి అనుకోవట్లేదు. సో అందరినీ హాయ్ చెప్పండి రా అని అంటున్నాను. సో మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. ఎందుకు కార్ డ్రైవింగ్ ఎవరండో నేనే. ఆటో కోసం ట్రై చేశాను, అంటే డేర్ సరిపోతుందా లేదా అని. కానీ మళ్ళీ కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఎన్ని రోజులని భయపడుతూ ఇలా డ్రైవ్ చేయాలి అని. సో నేనే కారు తీసి డ్రైవ్ చేశాను అన్నమాట. తీసి ఎక్కడికి వెళ్ళామో లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంతవరకు తీసుకెళ్ళానో పిల్లల్ని మీరే చూడండి. ఓకేనా? ఈ విధంగా అయితే డ్రైవ్ చేసుకుంటూ పిల్లలతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. పిల్లలు మా అక్క బాబు, నా ఇద్దరు పిల్లలు, మా తోడుకోడలి పిల్లలు, అంటే మా అన్న, మా ఆయనకి అన్న పిల్లలు, నా పిల్లలే కదా వాళ్ళు కూడా. సో మా పిల్లలు నలుగురు, మా అక్క కొడుకు ఒక బాబు ఒకటి అంటున్నా. ఓకే, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను అనమాట. మా చింటూ గాడైతే చింటూ మా అక్క కొడుకు, వాడైతే మధ్యలో జోక్స్ వేసుకుంటూ నోపిస్తూ వస్తున్నాడు. చాలా టాలెంట్ ఉంది వారిలో. కానీ మా అక్క మా బాగా యూజ్ చేయట్లేదు. డ్రాయింగ్ బాగా వేస్తున్నాడు. ఏమైనా మ్యూజిక్ అట్లాంటివి, యాక్టింగ్ కానివ్వండి, ఏదైనా యాక్టివ్గా ఉంటున్నాడు వాడు. చాలా అంటే చాలా యాక్టివ్ చేస్తున్నాడు వాడు. లాస్ట్ వరకు చూడండి. వాడు కొన్ని మ్యాజిక్లు కూడా చేస్తున్నాడు. అది కూడా చూపిస్తాను. ఓకేనా? మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం చూడడం మర్చిపోవద్దు. ఓకేనా? ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఇలా సపోర్ట్ చేస్తుంటాను కదా. మీరు అడిగితే కంటెంట్స్ ఏమైనా ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కింద కామెంట్లో చేయండి. కంటెంట్స్ అవి లేక చేయలేకపోతున్నాను. నిజంగా మీరు కానీ చెప్పారనుకోండి, నేను నిజంగా చేస్తాను. ఓకేనా? మా ప్రేమిలో కూడా వచ్చింది కోయంబత్తూరు నుంచి. సో అందరం కలిసి ఇలా వెళ్తున్నాం అనమాట. తర్వాత కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఎంజీబీ మాల్కి వెళ్ళి అక్కడ మా ఆయనకి ఫోన్ చేశాను. చేసి నేనే కార్ తీశాను, నేనే డ్రైవ్ చేశాను. అబ్బా నిజంగానా? నేను నమ్మను అన్నాడు. నిజంగానే నేనే డ్రైవ్ చేశాను. మధ్యలో మళ్ళీ మా అన్న కాల్ చేశాడు. మా అన్నకు కూడా చెప్పాను. మా అన్న కూడా నమ్మలేదు. నేను నమ్మను, నువ్వు టౌన్లో తీసుకెళ్తున్నావు కార్, నేను నమ్మను అన్నాడు. సో వాళ్ళందరూ నమ్మాలంటే ఈ వీడియో చూడాలి. మా అన్న కానీ మా ఆయన కూడా చూడలేదు. బిజీ ఉన్నాడు పాపం, ఆయన చాలా బిజీ. మా అన్నయ్య కూడా చాలా బిజీ అయిపోయినాడు. మధ్యలో కాల్ చేశాడు పిల్లలతో మాట్లాడదామని. మా అన్నయ్య అప్పుడు ఇలా చెప్పాను, అన్న నేను డ్రైవింగ్ చేస్తున్నాను, పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వెళ్తున్నానని చెప్పాను. దేంట్లో? స్కూటీలోనే అని చెప్పాడు. స్కూటీ కాదన్న బండిలో, కారులోను అంటే ఎవరు డ్రైవింగ్ అని చెప్పాడు. నేనే రా అంటే అబ్బా నువ్వు ఆపు ఇంకా అని చెప్తున్నాడు. లేదన్నా నిజంగానంటే అలా ఉంటుందన్నమాట. సరే కొత్తగా డ్రైవ్ చేసుకున్నాను కదా, వాళ్ళు కూడా నమ్మరు కదా, అంతే కదా. కోడూరు దాకా తీసుకెళ్ళాను రీసెంట్గా మొన్న. అప్పుడు తీసింది మళ్ళీ ఇవాళ తీస్తున్నాను అనమాట. సో ఈ విధంగా పిల్లలతో మాట్లాడుకుంటూ జాలీగా వెళ్ళామన్నమాట. మధ్యలో చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది కదా, ఇక్కడ దిగేస్తాను అని చెప్పారు. సరే దింపేస్తాను రా, వెళ్ళిపోండి అని చెప్పాను నేను. లేదు ఎంజీబీ మాల్కి తీసుకెళ్ళు, తర్వాత ఇక్కడికి వస్తాము అని చెప్పారు. సరే అని ఎంజీబీ మాల్కి వెళ్ళాము. గేమ్స్ అంతా కొన్ని ఆడారు, కొన్ని ఆడలేదు. ఆడాలి. గేమ్స్ గురించి కూడా చెప్తాను, తెలియని వాళ్ళు ఉంటే నేను గేమ్స్ గురించి చెప్తాను, వినండి. ఓకేనా? అక్కడ గేమ్స్, ఎంజీబీ మాల్లో గేమ్స్. ఎంజీబీ మాల్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, అంతా తీస్తున్నాను. పైన ఎన్ని ఫ్లోర్స్ అనేది మొత్తం తీస్తున్నాను. చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. సో పిల్లలు ఇంకేం ఇష్టం, పిల్లలంటే గేమ్సే కదా. సో గేమ్స్ అక్కడికి వెళ్ళిపోయాము. ఏంటి అంటే గేమ్స్ వచ్చి కార్డ్ తీసుకోవాలి. అక్కడ సిస్టమ్ పెట్టారు. 650, 750, 1000, 2000, 5000 అని, అంతే ఎండింగ్. కార్డు తీసుకొని అక్కడ గేమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క గేమ్స్ చూపిస్తాను రండి. వెళ్తున్నాము పైకి. వచ్చేసాం దగ్గరికి. సో గేమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట.
సో మా పాప చూడండి వెళ్ళి బండి ఎక్కేసింది. ఇవన్నీ కార్డ్స్ ఏంటంటే ఇంత అమౌంట్ లిమిట్ అని ఉంటుంది. ఇది ఇచ్చి ఫ్రీగా ఆడారు పిల్లలు. ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఈ అమౌంట్లో చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు 1000 తీసుకోండి, కార్డుకు 1000 తీసుకుంటే చిన్న గేమ్స్కి ఇంత అని ఉంటుంది, పెద్ద గేమ్స్కి ఇంత అని. ఒకేసారి ఆడేసాం అనుకోండి కార్డు అయితే అయిపోద్ది కాసేపే. సో చిన్నవి తీసుకొని ఈ కార్డుకి ఇంత ఏంటి, ఈ గేమ్కి ఇంత అన్నట్టు ఆడుకోవాలి. ఓకేనా? ఈ ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ ఇంకోసారి కూడా కార్డు తీసుకెళ్ళి దాంట్లో మనం రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఆ విధంగా అయితే ఇక్కడ గేమ్ ఆడాలి. డబ్బులు కడితే గేమ్ ఆడేది అయితే కాదు, కార్డు తీసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు కూడా మనం కార్డు తీసుకోవచ్చు. ఓకేనా? సో కేఎఫ్సీకి అయితే వచ్చేసాం. వీళ్ళు తినడానికే వచ్చారు, కేఎఫ్సీ కోసమే వచ్చారు. కేఎఫ్సీ కావాలంట మా బాబుకి. వాడు చికెన్ లవర్. వాడే కాదు, ఈ ముగ్గురు చికెన్ బాగా తింటారు. చికెన్ కోసం అయితే మేము వచ్చాము ఇక్కడికి కేఎఫ్సీకి. సో మధ్యలో ఆర్డర్ అయితే ఇచ్చాము. ఆర్డర్ ఇవ్వలేదని కాసేపు గేమ్ ఆడాము. చూడండి. చెప్పు తేజ, చెప్పు చూపి. చూసారా, ఇలా ఇంట్లో కొట్టుకునేది కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా బయటకు వస్తే కూడా తప్పదు. వీళ్ళు అంతకీ ఏం మ్యూజిక్ రారా? ఏ సౌండ్? కీలుగుర్రం అంట. మా చిన్నప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు యాడ్ వస్తుంది. వాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తెలివి అలా అని చెప్పుకుంటాడు. అందుకే కీలుగుర్రం సౌండ్ అది ఇది అన్నారు. సో తినడానికి ఎదురు చూస్తున్నట్టున్నారు. ఫాస్ట్గా తినేస్తున్నారు. చూసారా, ఒకరి తర్వాత ఒకరు తీసుకొని తినేసారు. తినేసిన తర్వాత అక్కడ కొంచెం బయట వచ్చి చిన్న గేమ్స్ ఆడారు. సో అంత అక్కడికి అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చామంటే చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చేసాం. చూసారా, చాలా పెద్దది చిల్డ్రన్స్ పార్కు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, ఎందుకంటే హాలిడేస్ కదా. అసలుకి ఫుల్గా ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే. అసలు ఇంకొంచెం లైట్ ఫెయిల్ అయ్యే కొద్దికి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో ఈ గ్యాప్లో నేను కూడా పిల్లలతో సరదాగా ఇలా ఆడాను. సో మా పిల్లల్ని అయితే వీళ్ళు ఇక్కడ ఎక్కించాను అనమాట. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలందరూ. అది అమౌంట్, ఫ్రీ అయితే కాదు చిల్డ్రన్స్ పార్క్లో. కొన్ని ఫ్రీగా ఉంటుంది, కొన్ని అమౌంట్స్. సో 1 పర్సన్కి 50 రూపీస్. సరే ఇంకా చాలు వెళ్ళిపోదాం రండి అని పిలిస్తే ఒక్కరు కూడా రాను అని చెప్పారు. సరే అని వదిలేశాను. ఎంతసేపు ఆడుకోండి, నేను వెళ్ళి అలా కూర్చుంటాను అని చెప్పి నేను మా ప్రమిళ అయితే కూర్చున్నాము. వచ్చి ఒక రీల్ కూడా అలాంటివి ఏం చేయలేదు. ఎందుకు? ఎలా ఉంది వీడియో చూసారా? లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.